హాయ్ అండి, ఇవాళ పాప్స్మియర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. క్యాన్సర్ కన్నా ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ 3 నుండి 7 సంవత్సరాల వరకు ఉండొచ్చు. సో టెస్టింగ్ అంతా దేనికోసం అంటే మనం ఏదైతే సెల్స్ అబ్నార్మల్గా అవుతున్నప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ పాప్స్మియర్ అనేది చాలా సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్. దానికి ఏ ఎనస్థీషియా కానీ ఏమీ అక్కర్లేదు. రొటీన్గా ఓపీలోనే ఒక 5 మినిట్స్ కూడా పట్టదు ఈ ప్రొసీజర్ చేయడానికి. దీనివల్ల చాలా పెయిన్ఫుల్ ఉంటుందేమో అనుకుంటారు చాలా మంది, కానీ పెయిన్ కూడా ఏమి ఉండదు. కొంతమందికి కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉండొచ్చు, బట్ అది నెగ్లిజిబుల్. గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంటాము. ఇక్కడ సర్విక్స్ చిన్న టెస్ట్. సో ఈ బ్రష్తో మామూలుగా ఇక్కడ సెల్స్ కలెక్ట్ చేసి దీన్ని టెస్టింగ్కి ల్యాబ్కి పంపిస్తాము. ప్యాప్ టెస్టింగ్ అనేది 21 ఏళ్ళ పైబడిన ప్రతి మహిళ చేయించుకోవాలి. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి చేయించుకోవాలి. ఒకవేళ ప్యాప్ టెస్టింగ్తో పాటు హెచ్పివి టెస్టింగ్ అంటాం ఆర్ కో టెస్టింగ్. ఒకవేళ కో టెస్టింగ్ ఈ రెండు కలిపి చేయించుకున్నట్టయితే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. సో ఇది ఎప్పటిదాకా చేయించుకోవాలి అంటే 65 సంవత్సరం వచ్చేదాకా చేయించుకోవటం మంచిది. సో ఈ టెస్ట్ చేశాక రిపోర్ట్ అనేది నెగిటివ్ ఉందా, ఇన్ఫ్లమేటరీ స్మియర్ ఉందా, లేకపోతే పాజిటివ్ ఉందా, డిస్కారియోసిస్ అంటాము. సో ఏ స్టేజ్లో ఉంది ఇట్లా అనేది వస్తుంది రిపోర్ట్. సో మీ రిపోర్ట్ బట్టి మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలనేది మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు.